మాకు చాలా ఇబ్బంది. పాలు కానీ పిల్లలు మంచి చెడ్డ పోవాలన్నా వైసీపీ నాయకులు పిల్లలు బయట చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఆడపిల్లలు భయపడతా ఉన్నారు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా గలాట చేసినారు. నన్ను కూడా కొట్టినారు సార్. మేము జైలు మన చంద్రబాబు గారు పర్యటన దీంట్లో జైలు పోయి వచ్చినాను. 74 రోజులు మా పుంగనూరు తాలూకులను మా వాళ్ళు ఎవరు కానీ ఇన్ని రోజులు పోయింది లేదు, చేసింది లేదు. 74 రోజులు అక్కడి నుండి వచ్చిన తర్వాత నాకు పాలు కానీ అప్పుడు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చేదానికి ఇక్కడ నాయకులు వచ్చిపోయినారు. వచ్చిపోతే అప్పటి నుండి పాలు ఆ రోజే ఈవినింగ్ నుండినే ఒక 10-12 లీటర్ పాలు వేసేవాళ్ళము. ఆ పాలు ఉంటే మమ్మల్ని వేసుకొనిలేదు ఎవరు కానీ. 4-5 డైరీలు ఉన్నాయి. ఏ డైరీ వాళ్ళకి తెల్లవారు పాలు పిండుకొని పోతే ఏ ఒక్కరూ వేసుకోలేదు. ఇక్కడ నుండి మనకి పుంగనూరుకి కొన్ని రోజు ఎత్తుకుని పోయినాను టౌన్కి. అక్కడ కాలేదు, పోయి వచ్చేది కష్టం, నడుచుకొని పోవాలా రావాలనేసి కష్టము. ఏదో బండ్లు ఆటోలు దొరకవు. ఇక్కడ మనకి అంగుదోటపల్లి, కొత్తకోట ఆ 2 పల్లెలకి పోయినాం. పోతే అక్కడ ఒక రోజు ఆటో దొరుకుతుంది, దొరకదు, వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయింటారు. అప్పుడు చాలా ఇబ్బంది సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మమ్మల్ని ఎప్పుడు మా ఆడవాళ్ళు మంచి సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు తెచ్చుకోవాలన్నా కష్టమే సార్. నీళ్లు కూడా ఇబ్బంది. దారి మూసేసినారు. మా ఆడవాళ్ళని తీర్చుకొని చాలా ఇబ్బంది పడతా ఏడుచుకుంటూ చేసుకున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఈ గ్రామంలో వైకాపా నాయకులందరూ కూడా మమ్మల్ని వీలేసినారు. మాకు పాలు వేసుకోలేదు, దారింటి రానేలేదు, పోనేలేదు. ఇలాంటి చాలా కష్టంగా ఉంది. మేము ఒక్కరివే కాబట్టి మేము 2 కుటుంబాలు, ఒక కుటుంబం మా బెంగళూరులో ఉన్నాను. మా పిల్లలంతా మా పిల్లలు బయట నుంచి రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి వచ్చేదానికి భయపడి రాలేదు సార్. ఇప్పుడు 2 months అయింది. ఆడపిల్లలు 2 months నుండి రాలా. ఎప్పుడు మన ఎలక్షన్ జరిగినప్పటి నుండి ఎలక్షన్ రోజు ఈ వైసీపీ నాయకులు మాకు కొట్టినారు. అవి ఎంత గలాట్ చేస్తే ఇంకా ఊర్లో అంతా మన ఒంటరి వాళ్ళు అనేసి మాకు ఆజుకునే వాళ్ళు లేరు అనేసి సైలెంట్ అయిపోయినారు సార్. అందుకోసం ఇక్కడ కానీ మేము చేయలేదు, ఇబ్బందిగా ఉంది. పడితే కూడా మా పిల్లలతో కానీ మా భార్య పిల్లలతో కానీ మాతో కానీ మాట్లాడడం లేదు. వాస్తవం సార్ ఇది. ఎక్కడ విచారించండా చూడండా. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు వస్తే కూడా వాళ్ళతో కూడా ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. మీడియా వాళ్ళు వచ్చి సార్లు వాళ్ళు అడుగుతున్నా కానీ ఏమి మంచి చెడ్డాన్ని కూడా ఎవరు కానీ పలకరించడం లేదు సార్. ఇది మా సమస్య సార్. ఈ సమస్యని చేయాల. రెండోది వచ్చి బహిష్కరించినారు. నా పేరు మంగమ్మ సార్, పండ్లపల్లి గ్రామం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. మేము తెలుగుదేశం కార్యకర్తలు సార్. మాకు మేము పోయే దావలో రేకుల షెడ్ వేసినారు సార్. మాకు ఆవులు పోయి వచ్చే దారి లేదు సార్. మేము పాలు వేసుకునేకి మాకు ఇబ్బంది సార్. 5 కిలోమీటర్ల దూరం పోయి వేస్తున్నాం సార్. మాకు క్యాను సపరేట్గా మా కోసమే 40 లీటర్ల క్యాన్ ఇచ్చినారు సార్ వాళ్ళు. ఏమన్నా మాట్లాడితే అందరూ తిడతారు సార్ మమ్మల్ని. ఇది మాకు న్యాయం చేయండి సార్. మీరు ఊర్లో 300 ఇండ్లు ఉన్నాయి సార్. 300 ఇండ్లలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మమ్మల్ని బహిష్కరం చేసేదానికి కూడా సిద్ధపడింటారు సార్ వాళ్ళు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. వైసీపీ వాళ్ళు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. మేము తెలుగుదేశం నాయకులు అనేసి అందరూ వాళ్ళే సార్ ఉండేది. ఇక్కడ భయంగా ఉంది. వచ్చి పోవాలన్నా మాకు ఆవులకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము వచ్చి పోయే దావలో రేకుల షెడ్ వేసేసినారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఇట్లుంది, మాకు న్యాయం చేయండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.